జై శ్రీరామకృష్ణ. భారతీయ ఆదర్శ నారీమణులలో ఒకరు బ్రహ్మ విద్యే కావాలన్న భార్యామణి. ఆధ్యాత్మిక జిజ్ఞాసుగా వేదాల్లో మైత్రేయి పాత్ర అద్వితీయము. అంతిమ సత్యాన్ని కనుగొనడము కోసము ఐహిక భోగాలన్నింటినీ త్యజించిన పరమపావని ఆమె. శిష్యవత్సలుడైన గురువు యజ్ఞవల్క్య మహర్షికి 2 భార్యలు. ఆ ఇద్దరిలో మైత్రేయి ఒకరు. గృహస్థాశ్రమ జీవితంలో ధర్మబద్ధంగా చరిస్తూ తగినంత అనుభవము గడించిన తర్వాత పరమాత్మను చేరుకోవడం కోసము అడవులకు వెళ్ళి వానప్రస్థ జీవితం గడపడము ఈ రోజుల్లోని సంప్రదాయము. యాజ్ఞవల్క్య మహర్షి సైతము తన ప్రాపంచిక వస్తు సామాగ్రినంతటినీ 2 భార్యలకు పంచి ఇచ్చి ఈ ప్రాపంచిక జీవితం నుంచి పక్కకు తప్పుకోవాలని భావించాడు. ఆయన భార్యల్లో ఒకరైన కాత్యాయని తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన భౌతిక సుఖ సంపదలతో సంతృప్తి పడింది. అయితే 2వ భార్య అయిన మైత్రేయి మాత్రం అలా కాదు. ఆమె తన భర్త యాజ్ఞవల్క్యుడి వద్దకు వెళ్ళి, స్వామి, సమస్త సంపదలకు నెలవైన ఈ ప్రపంచం మొత్తము నాదైతే అప్పుడు నేను అమృతతుల్యరాలిని అవుతానా అని ప్రశ్నించింది. అదేమీ లేదు. దానివల్ల నీ జీవితం కూడా మిగిలిన ధనికులందరిలాంటి జీవితంగా మారుతుందే తప్ప అమృతత్వం సిద్ధించదు. భోగభాగ్యాల ద్వారా అమరత్వం సిద్ధించదు అని యాజ్ఞవల్క్యుడు సమాధానమిచ్చాడు. అప్పుడు మైత్రేయి తన భర్తతో, స్వామి, నాకు అమృతత్వాన్ని ఇవ్వని ఈ ఐహిక సంపదలు నేనేం చేసుకుంటాను? కాబట్టి అమృతత్వం గురించి మీకు తెలిసినదంతా దయచేసి నాకు చెప్పండి అని ప్రార్థించింది. ఈ విధంగా మైత్రేయి తనకు విషయ సుఖాల పట్ల ఆసక్తి లేదని తన భర్తకు స్పష్టం చేసింది. భార్య చెప్పిన మాటలు, ఆమె అభిప్రాయాలు విని యాజ్ఞవల్క్య మహర్షి పరమానందభరితుడయ్యాడు. అప్పుడిక ఆయన స్వయంగా భార్యకు కూడా గురువు అయ్యాడు. అమృతత్వాన్ని సంపాదించడానికి అవసరమైన బ్రహ్మజ్ఞానాన్ని ఆమెకు బోధించాడు. మైత్రేయికి యజ్ఞవల్క్యుడు చెప్పిన ఆ బోధ బృహదారణ్యక ఉపనిషత్తులలో భాగంగా కనిపించింది. తపస్సు కోసమని వెళ్ళబోతున్న భర్త నుంచి శాశ్వత ఆనందాన్నిచ్చే ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకున్న మైత్రేయి బ్రహ్మ విద్యే కావాలన్న భార్యామణిగా నిలిచింది. జై శ్రీరామకృష్ణ. జై శారదామాత. జై వివేకానంద మహారాజ్.